మా అమ్మ మా నాన్నగారికి ఎదురొచ్చిన ప్రతిసారి మాకు మంచి జరిగింది. మా అమ్మే తనకు బదులు కృష్ణని ఎదురు పంపించినట్టుంది. అందుకే ఈ కేసు గెలిచాం బాబాయ్. నా భార్య ఎక్కడ, ఇద్దరిద్దరం ఎక్కడ? వంకాయలు, సొరకాయలు, టమాటాలు, టమాటాలు, బీరకాయలు, ఆనపకాయలు, వంకాయలు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు. టమాటాలు, ఆనపకాయలు, బీరకాయలు, వంకాయలు. ఫోన్ చేస్తే కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తావా? ఇంకా వారం కూడా అవ్వలేదు, మళ్ళీ ఎందుకొచ్చావు? అవును కదా, ఇంకా వారం కూడా అవ్వలేదు, మరి నేను ఎందుకు వచ్చాను? నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోతే నేను వస్తానని నీకు చెప్పాను కదా, అందుకే వచ్చాను. నీకు దండం పెడతాను, నువ్వు ఇలా రోజుకొకసారి 2 రోజులకు ఒకసారి డబ్బు అడిగితే నేను ఇవ్వలేను. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఇది మా ఇంట్లో ఎవరు చూసినా ప్రమాదమే. వెళ్ళిపో, నీ కాళ్ళు పట్టుకుంటాను. దానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ ముందో విషయం చెప్పు. 10 ఎకరాలు పొలం వచ్చిందంట కదా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నేను నీ నీడను బంగారం, బంగారం లాంటి నిన్ను నేనెలా గమనించకుండా ఉంటాను? ఇందాక లాయర్ వెళ్తున్నాడు, ఆపి అడిగితే విషయం తెలిసింది. మరి ఆస్తొచ్చిన వేళ విశేషంలో నాకేమిస్తున్నావమ్మా? పోనీ నేనే అడగనా? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
కానీ చెయ్యకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసా? టొట్టడాయ్. ఈ సీడీ మిల్లుకెళ్తున్న మీ ఆయన చేతిలో పడితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నా దగ్గర సొంత డబ్బు లేదు. బంగారం ఉంది కదా, నాకు తెలిసి అవి సరిపోతాయి. ఏమన్నా తగుళ్ళు మిగుళ్ళు ఉంటే తర్వాత చూసుకుందాం. త్వరగా ఇవ్వు బంగారం, నాకు టైం లేదు. ఇవ్వు బంగారం. పోనీ నేనెక్కడి నుంచి సరాసరి మిల్లుకెళ్ళిపోయి ఈ సీడీని మీ ఆయనకిచ్చేనా? బంగారం తీయి బంగారం. ఇప్పుడు తూకం సరిపోయింది. ఇదిగా నీ మెల్లో నగలయ్యి లేకుండా మీ వాళ్ళు చూస్తే బాగోదు. అందుకే వెళ్ళి బీరువాలో ఇంకేమన్నా నగలుంటే ఆ నగలేసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. వంకాయలు, సొరకాయలు, టమాటాలు. ఏంటి అనిత పిన్నికి ఇంత అవసరం ఏమొచ్చింది? అసలు వీళ్ళ మధ్య ఏంటి రిలేషన్? ఎందుకింత బెండ్ అయిపోయింది? అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. అనిత పిన్ని వల్ల ఈ కుటుంబానికి ఎటువంటి మచ్చ రాకూడదు. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదు మాధవి,
నాకు తెలుసండి మీరేం ఆలోచిస్తున్నారు. మావయ్య గారు తీసుకున్న నిర్ణయం గురించే కదా. మా నాన్నగారు ఆలోచించి తీసుకున్న నిర్ణయం గురించి నేను మళ్ళీ తిరిగి ఆలోచించటమా? మతుండే మాట్లాడుతున్నావా? ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకెలా అనిపించినా నేను మాత్రం వాటిని శాసనాలుగానే భావిస్తాను. వాటికి నేను అడ్డుపడను. ఇంకెవరైనా అడ్డుపడినా చూస్తూ ఊరుకోను. భలే వారండి. ఇప్పుడు అడ్డుపడమని ఎవరు చెప్పారు? ఎవరు అడ్డుపడుతున్నారు? కానీ ఏంటి? నాకెందుకో మావయ్య గారి ప్రవర్తన కొంచెం వింతగా కనిపిస్తోందండి. అంటే అదే పైకి ఎంత పంత నటించినా అదే పంతం కనిపించినా లోపల ఏదో మూల బావగారి మీద ఇంకా ప్రేమ ఉన్నట్టే అనిపిస్తోందండి. ఏం మాధవి, తలకేమైనా దెబ్బ తగిలిందా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నా మాటలు మీకు వెటకారంగా ఉండొచ్చు. నాకనిపించింది చెప్పాను. కనిపించడం నీ కళ్ళని బట్టి ఉంటుంది, అనిపించడం నీ మనసుని బట్టి ఉంటుంది. అలా అని ఎదుటి వాళ్ళ గురించి నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా? మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం మావయ్య గారి మనసు కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తోంది. అంటే దాని కారణం బావగారి మీద బెంగ కాకపోవచ్చు, కానీ కృష్ణ మీద మమకారం అయి ఉండొచ్చు కదా. నువ్వన్న మమకారం అనే మాట నా నోటికి కారం మంటలా తగులుతోంది. కారం ఎక్కువైతే మంచినీళ్లు తాగితే తగ్గుతుందండి. కానీ మీలో మావయ్య గారిలో ఉన్న పంతం ఏం చేస్తే పోతుందండి? ఇలా ఎన్ని రోజులని భీష్మించుకుని కూర్చుంటారు? ఏంటి, వింటున్నాను కదా అని వితండవాదం చేస్తున్నావా? అయ్యయ్యో, అది కాదండి. నా ఆవేదన్ని వ్యక్తం చేస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మావయ్య గారి మనసులో కృష్ణ మీద ప్రేమ ఉందండి. మాధవి, ఆవేశపడ్డం కాదండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందుకి ఇప్పటికీ మావయ్య గారిలో ఉన్న తేడా మీకే అర్థమవుతుంది. కృష్ణ బావగారి కూతురని తెలిసిన మరుక్షణం కోపంతో ఊరి పొలిమేరలో వదిలేసిన మావయ్య గారి మళ్లీ కృష్ణని ఈ ఇంట్లో పని మనిషిగా ఉండనిచ్చారు. ఇప్పుడేమో బావగారికి ఆస్తి పంచేస్తానంటున్నారు. లేకపోతే చనిపోయే ముందెప్పుడో అత్తయ్య గారు తన తండ్రిచ్చిన ఆస్తిని పెద్ద కొడుక్కి కూడా పంచిమ్మన్నారని ఇప్పుడిచ్చేస్తారా ఏంటి? ఏ చనిపోయాడని బతుకుతున్నారు కదా, అలాగే ఇప్పుడు బావగారు లేరనుకొని వాటా పంచకుండా ఉండొచ్చుగా. దీని ప్రేమనకుండా ఇంకేమంటారండి? ఆస్తి పంచిచ్చినంత మాత్రాన ప్రేమ కూడా పంచిస్తారనుకుంటున్నావా? అది మా అమ్మ కోరిక కాబట్టి దాన్ని నెరవేర్చడానికి చేస్తున్నారే తప్ప పెద్దోడి మీద ప్రేమతోనో మనవరాలి మీద ఆప్యాయతతోనో కాదు. నువ్వు భ్రమపడుతున్నట్టు నాన్నగారికి పెద్దోడి మీద ప్రేమే ఉంటే వాడిని ఎప్పుడో ఇంటికి పిలిపించేవారు. కృష్ణని కూడా దగ్గరికి తీసుకునేవారు. వాడిని వాడి కుటుంబం నుండి వచ్చిన ఎవ్వరిని నాన్నగారి ఇంట్లోకి రానివ్వరు. ఏదో ఒకరోజు మా నాన్నగారిని మార్చడం తన వల్ల కాదని తెలుసుకుని ఆ అమ్మాయి తిరిగి వెళ్ళిపోతుంది. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఏంటి, వంటి మీదున్న నగలన్నీ తీసేసిచ్చేసిందా? అవును కృష్ణ, వాడి టార్చర్ మరీ ఎక్కువైనట్టుంది. అనిత పిన్నిలో రోజు రోజుకి భయం పెరుగుతోంది. వాడి గొంతు వినపడితే చాలు నిలువెల్లా వణికిపోతోంది. లేకపోతే నడి రోడ్డు మీద నిలబడి ఒంటి మీదున్న నగలన్నీ తీసి వాడి చేతిలో పెట్టడమేంటి? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి అనిత పిన్ని లోపల ఎంత నరకం అనుభవిస్తుందో అర్థమవుతుంది కళ్యాణి. కానీ తన నా నరకం నుంచి బయటపడేసే మార్గం ఆలోచించటానికి
నాకు తను అవకాశం ఇవ్వడం లేదు కృష్ణ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత పెద్ద మిస్టరీలా ఉంది. కారణం తెలియకుండా నువ్వు మాత్రం ఏం చేయగలవు కళ్యాణి? అనిత పిన్ని తనంతట తాను బయట పడితే తప్ప తన సమస్య ఏంటో తెలిసే అవకాశమే లేదు. అంతవరకు వెయిట్ చేయడం తప్ప నువ్వు కూడా చేసేదేం లేదు కదా కళ్యాణి. కానీ అనిత పిన్నిని చూస్తే చాలా బాధగా ఉంది కృష్ణ. మనసులో అంత పెద్ద భారం ఉన్నా పైకి కనబడనీయకుండా గంభీరంగా ఉంటోంది. ఈ సమస్య తనని ఇంకెంతకాలం బాధ పెడుతుందో ఏంటో. ఈ విషయమే అంతు చిక్కడం లేదంటే ఇప్పుడు ఇంట్లో ఇంకో సమస్య మొదలైంది. ఇంకో సమస్య ఏంటి కళ్యాణి? 22 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ జరుగుతుందేమోనని భయంగా ఉంది కృష్ణ. ఏంటి కళ్యాణి నువ్వనేది? రూప ప్రేమలో పడింది కృష్ణ. మొన్న నిన్ను కలిసి వెళ్తున్నప్పుడు రూప ఒక అబ్బాయితో కలిసి బయట తిరగడం నేను చూశాను. తన ధైర్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అబ్బాయిని కలుసుకోవడానికి తాతే ముందు అబద్ధం చెప్పడానికి కూడా వెనకాడట్లేదు. రూప సైలెంట్గా ఉండడం చూసి అమాయకురాలనుకున్నాను. కానీ తనలో ఎంత తెగింపుందో తనతో మాట్లాడినప్పుడే తెలిసింది. నేను రూపం నిలదీసినప్పుడు తనలో అసలు భయం అనేదే నాకు కనిపించలేదు. పైగా తను చేసేది ఏమాత్రం తప్పు కాదని నాతో వాదించింది. అవసరమైతే ఇంట్లో నుండి పారిపోవడానికి కూడా తను సిద్ధంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి? ఇవి నేననే మాటలు కావు కృష్ణ, రూప నాతో చెప్పిన మాటలు. కోరుకున్న వాడితో కలిసి జీవించడం కోసం కుటుంబానికి దూరమైన బాధ లేదన్నట్టు మాట్లాడుతోంది. ఏంటి కళ్యాణి, కుటుంబానికి దూరం అవ్వాలనుకోవడం ఏంటి? తనకేమైనా పిచ్చా? నేను తనని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ తను నా మాట లెక్క చేసే పరిస్థితుల్లోనే లేదు. ప్రేమించిన పెద్దదాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చి నా ప్రేమను నిలదీస్తున్నావేంటని నన్నే ప్రశ్నించింది. రూప తప్పు చేస్తుంది కళ్యాణి. ఒకసారి జరిగిన తప్పుకి ఎంతమంది శిక్షని అనుభవిస్తున్నారో తెలిసి కూడా తను అదే తప్పు చేయడం కరెక్ట్ కాదు. నువ్వే తనకి ఎలాగైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేయి. మా నాన్న లాంటి పరిస్థితి రూపకి రాకూడదు. డాడీ, చెప్పండి డాడీ. ఎలా ఉన్నావురా? బాగున్నాను డాడీ, మీరెలా ఉన్నారు? మనిషిని అమెరికాలో ఉన్నాను కానీ మనసు మాత్రం అచ్యుతాపురంలోనే ఉందమ్మా. ఇప్పుడేంటి డాడీ, 22 ఏళ్ల నుండి మీ మనసు ఇక్కడే ఉందని నాకు తెలుసు. కానీ తెలియాల్సిన వాళ్ళకి తెలియట్లేదు కదమ్మా. అది తెలియజేయడానికే కదా డాడీ నేను ఇంత దూరం వచ్చింది. ఏంటోనమ్మా, నీ వయసులో ఉన్న కూతురికి ఏ తండ్రైనా పెళ్లి చేసి ఇంకో కుటుంబాన్ని ఇస్తాడు. కానీ నువ్వు నాకు నా కుటుంబాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావు. సారీరా. జీవితాన్నిచ్చిన తండ్రికి ఈ మాత్రం చేయకపోతే నేను కూతురుని ఎలా అవుతాను డాడీ? సరేరా. అందరూ ఏం చేస్తున్నారా? ఇంట్లో అంతా హడావిడిగా ఉండుంటుందే. అదేరా, ఈరోజు మా అమ్మ అబ్దికం కదా. అవును డాడీ, ఇంట్లో చాలా హడావిడిగా ఉంది.
అందరూ ఆ పనుల మీదే ఉన్నారు. మర్చిపోయాను, అత్తయ్య నాకు కూడా పని చెప్పింది. నేనేమో మీతో ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయాను. వాళ్లతో కూర్చుని అమ్మ ఆబ్దికం జరిపించే అదృష్టం నాకు లేకపోయినా ఆ అవకాశం నీకు దొరికింది. వెళ్ళి నీ చేతనైన సాయం నువ్వు చేయమ్మా. మా అమ్మ ఆత్మ సంతోషిస్తుంది. వెళ్ళమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ. ఈరోజు మీ నానమ్మగారి ఆబ్దికమా? అవును కళ్యాణి, నేను మర్చిపోయాను. ప్రతి సంవత్సరం మా నాన్న క్రమం తప్పకుండా జరిపిస్తారు. నాకే ఆ విషయం గుర్తులేదు. ఇంట్లో కూడా ఆ టాపిక్ రాలేదు కృష్ణ. ఆ విషయం తెలుసుంటే అంతా అయిపోయాకే నేను నీ దగ్గరకు వచ్చుండేదాన్ని. ఈ పాటికే వాళ్ళు ఆ పనులని స్టార్ట్ చేస్తుంటారు. సరే, నేను వెళ్ళొస్తాను కృష్ణ. అలాగే కళ్యాణి, బాయ్. బాయ్. సారీ డాడీ, ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా మోసం చేస్తానో తెలీదు. కానీ మిమ్మల్ని తాతయ్యని ఒక్కటి చేసే అవకాశం కళ్యాణి రూపంలో ఆ దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు. కానీ నేనున్నా లేకపోయినా మీరు మాత్రం ఒకటిగా కలిసి ఉంటారనే నమ్మకం నాకు కలిగింది. కళ్యాణి మీకు కుటుంబాన్ని ఇవ్వడమే కాదు, కూతురు లేని లోటుని కూడా తీరుస్తుంది డాడీ.